రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ నుంచి మంత్రి కొండా సురేఖకు పిలుపుచ్చినట్టుగా తెలుస్తోంది. ఎమ్మెల్యే క్వార్టర్స్ కు రావాలని చెప్పి ఆదేశాలు ఉన్నట్టుగా సమాచారం. అయితే మరి కాసేపట్లోనే కొండా సురేఖ అక్కడికి వెళ్లే అవకాశాలు ఉన్నాయి. పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ను కొండా సురేఖ కలవబోతున్నారు. ఓఎస్డీ సుమంత్ వ్యవహారంలో కొండా ఫ్యామిలీపై వస్తున్న ఆరోపణలపై వివరణ కోరేందుకే పిలిచినట్టుగా సమాచారం అందుతోంది. ఈ మధ్యకాలంలో కొండా సురేఖ పేరు తరచుగా వింటూ ఉన్నాం. మేడారం జాతరకు సీతక్క అలాగే పొంగులేటితో కలిసి వెళ్లలేదు, సొంత పనులు ఉన్న కారణంగా వెళ్లలేదన్నారు. క్లారిఫికేషన్ ఇచ్చారు. ఆ తర్వాత ఓఎస్డీ తొలగింపు జరిగింది. ఇవాళ కూడా కొండా సురేఖకు సంబంధించిన వార్తలు వైరల్ అవుతున్నాయి. మా ప్రతినిధి హేమ ఉన్నారు అప్డేట్స్ అందించడానికి. హేమ, ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ నుంచి ఫోన్ వచ్చిందని చెప్తూ ఉన్నారు. ఒకసారి డీటెయిల్స్ చెప్పండి. మొత్తానికి కొండా దంపతులు వర్సెస్ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నటువంటి సంఘర్షణ ఏదైతే ఉందో దీనికి ఫుల్ స్టాప్ పలికే విధంగా కూడా హైకమాండ్ భావిస్తుంది. ఇందులో భాగంగా ఇప్పటికే కొండా సురేఖతో కూడా మీనాక్షి నటరాజన్ మాట్లాడారు. అసలు కొండా సురేఖ సమస్య ఏంటో తెలుసుకోవాలి అని కూడా మీనాక్షి ట్రై చేస్తున్నారు. ఇందులో భాగంగా మరి కాసేపట్లో ఎమ్మెల్యే క్వార్టర్స్ కి రావాలి అంటూ కూడా కొండాని కోరినటువంటి పరిస్థితి. అయితే ఇక తెలిసిన విషయమే సుమతి, పెద్ద ఎత్తున గత కొద్ది రోజుల నుంచి కూడా కొండా సురేఖ దంపతులు చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారాయి. పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో దుమారం రేపుతున్నాయి. ఇక ఇప్పటికే అటు కొండా సురేఖకు సంబంధించినటువంటి వ్యక్తిగత ఓఎస్డీని కూడా ప్రభుత్వం తొలగిస్తూ మొన్న మంగళవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసింది. అనంతరం ఏదైతే వరంగల్లో నమోదైనటువంటి కేసుని బేస్ చేసుకొని ఆయనను అదుపులోకి తీసుకొని విచారించాలి అంటూ కూడా పెద్ద ఎత్తున సుమంత్ని వెతికేటటువంటి ప్రయత్నం చేసినటువంటి సమయంలో సుమంత్ కొండా ఇంట్లోనే తలదాచుకుంటున్నాడు అని తెలిసి నిన్న నేరుగా జూబ్లీహిల్స్ లో ఉన్నటువంటి రోడ్ నెంబర్ 10C కొండా సురేఖ ఇంటికి వెళ్ళినటువంటి సమయంలో కూడా కొండా సురేఖ కుమార్తె కొండా ఎవరైతే సునీత కూడా నిన్న ఆ పెద్ద ఎత్తున వచ్చినటువంటి టాస్క్ ఫోర్స్ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అసలు ఎందుకు తమ ఇంటికి వచ్చారని, కావాలని ఇదంతా చేస్తున్నారు అంటూ కూడా నిన్న పెద్ద ఎత్తున అక్కడ గందరగోళ వాతావరణం క్రియేట్ చేసినటువంటి పరిస్థితిని కూడా మనం చూసాం. ఇక గత కొద్ది రోజుల నుంచి కూడా వరంగల్ సంబంధించినటువంటి నేతలకు సంబంధించినటువంటి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. సో ఇందులో భాగంగా పొంగులేటి వర్సెస్ కొండా సురేఖ గతంలో పెద్ద ఎత్తున తీవ్ర దుమారం రేపింది. వరంగల్లో ఉన్న కొండా మురళి ఒక వర్షన్ వినిపిస్తున్నారు. ఇక్కడ ఉన్న సుష్మిత అక్కడ మఫ్టీలో వెళ్లిన పోలీసులని క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. అలాగే గవర్నమెంట్ కి సంబంధించి గవర్నమెంట్ లో ఉన్న ఇదంతా ఒక ఇష్యూ జరుగుతుంటే సడన్ గా కొండా సురేఖకు వ్యక్తిగత డెప్యుటేషన్ లో వచ్చినటువంటి ఓఎస్డీ ఉన్న సుమంత్ పైన ఒక్కసారిగా అనేక ఆరోపణలు వచ్చాయి. గత కొద్ది రోజుల నుంచి కూడా అనేక ఆరోపణలు వస్తున్నాయని, ప్రధానంగా ఏదైతే పొల్యూషన్ బోర్డులో ఆయన ఆల్రెడీ ఓఎస్డీగా ఉన్నారు. సో చాలా కంపెనీలు ఏవైతే రిలేటెడ్ కంపెనీస్ ఉంటాయో వాటిలో ఇన్వాల్వ్ అవ్వడంతో పాటు పెద్ద ఎత్తున కొన్ని స్కామ్స్ లో కూడా ఇన్వాల్వ్ అయ్యారని పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చి ఇవన్నీ కూడా సీఎం దృష్టికి వెళ్ళాయి. సో ఈ నేపథ్యంలో ఆయనను తొలగిస్తూ కూడా ఉత్తర్వులు జారీ చేశారు. అయితే అనంతరం వరంగల్లో నమోదైనటువంటి కంప్లైంట్ ని బేస్ చేసుకొని ఆయనను అరెస్ట్ చేయాలి, అదుపులోకి తీసుకోవాలని భావించినటువంటి పోలీసులకు సుమంత్ అటు సహకరించలేదు. సో పెద్ద ఎత్తున దీనికి సంబంధించి ఒకవైపు చర్చ జరుగుతుంటే నిన్న కొండా దంపతులు కానివ్వండి, సునీత చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం చాలా చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి. అయితే నిన్న సునీత చేసినటువంటి కామెంట్స్ కూడా ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారి ఒకవైపు తెలంగాణ రాష్ట్రంలో బీసీ నినాదంతో ముందుకు వెళ్తుంటే మరొక వైపు బీసీలను అంటే బీసీ మంత్రిగా ఉన్నటువంటి తన తల్లిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. కేవలం ఇదంతా కుట్రలో భాగంగానే చేస్తున్నారు. రెడ్డిలంతా కూడా ఏకమై తమ పైన దాడి చేస్తున్నారు. బీసీలను ఎదగనివ్వడం లేదు. ఎందుకు తమ ఇంటికి పోలీసులను పంపాల్సినటువంటి అవసరం వచ్చింది, ఎందుకు మహిళా పోలీసులు వచ్చారు అంటే తన తల్లిని అరెస్ట్ చేయడానికి వచ్చారా, ఇదంతా కూడా కేవలం పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో పాటు రోహిన్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి వీళ్ళంతా కలిసి చేస్తున్నారు అంటూ కూడా పెద్ద ఎత్తున నిన్న ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి. సో దీనికి సంబంధించి నిన్నటి నుంచి కూడా పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది. కానీ ఈ రోజు ఉదయం కూడా వరంగల్ వేదికగా కొండా మురళి మాట్లాడుతూ అసలు హైదరాబాద్లో ఏం జరుగుతుందో తనకు తెలియదని, నిజంగా ఇలాంటి సిచ్యువేషన్ వస్తే ఖచ్చితంగా ప్రతి ఒక్క మంత్రి ఇంటికి వెళ్ళి నేను మాట్లాడతానని, అండ్ మోరోవర్ ఒక మంత్రి ఇంటికి పోలీసులు రావాల్సినటువంటి అవసరం ఏంటంటూ, అండ్ మోరోవర్
ఓఎస్డీ చేసినటువంటి కార్యక్రమాలు కానీ లేదంటే ఓఎస్డీ పైన వస్తున్నటువంటి ఆరోపణలు ఏవి తనకు తెలియదంటూ చాలా కూల్గా మురళి మాట్లాడినప్పటికీ కొండ సురేఖ మాత్రం ప్రస్తుతం మీడియాని అడ్రస్ చేస్తుంది. కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయబోతున్నారు. ఏదైతే డెక్కన్ కంపెనీ హుజూర్ నగర్కి సంబంధించినటువంటి డెక్కన్ కంపెనీ చుట్టూ తిరుగుతున్నటువంటి వివాదం పైన క్లారిటీ ఇవ్వబోతున్నారు. అసలు ఈ డెక్కన్ కంపెనీకి సంబంధించినటువంటి కొంతమంది ఎవరైతే అక్కడ డెక్కన్ కంపెనీకి సంబంధించినటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళను ఇటు ఓఎస్డీ బెదిరించాడని, మరొక వైపు రోహిన్ రెడ్డి బెదిరించాడని, ఇదంతా కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారని ఇలా అనేక గందరగోళ వాతావరణం క్రియేట్ అయింది. అయితే కాసేపటి క్రితం బిగ్ టీవీతో కూడా రోహిన్ రెడ్డి మాట్లాడుతూ తనకి ఏం సంబంధం లేదని, తను ప్రస్తుతం అవుట్ ఆఫ్ స్టేషన్ ఉన్నారని, సోషల్ మీడియాలో చూసినాక తను కూడా షాక్ అయ్యానని, ఖచ్చితంగా ఇదే అంశం పైన పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో కూడా మాట్లాడతాను అంటూ రోహిన్ రెడ్డి చెప్పారు. అయితే ఇదంతా కూడా ప్రస్తుతం పార్టీకి తలనొప్పిగా మారింది. ఒకవైపు జూబ్లీహిల్స్ ఎన్నికలు, మరొక వైపు సంస్థాగత నిర్మాణం, మరొక వైపు డీసీసీల ఎంపిక, ఇలా కీలక పరిణామాలతో ఒకవైపు పార్టీ ప్రభుత్వం కలిసి ముందుకు వెళ్తున్నటువంటి సమయంలో ఈ విధంగా సొంత పార్టీకి సంబంధించినటువంటి నేతలు, మరీ ముఖ్యంగా కీలక శాఖలో ఉన్నటువంటి నేతల మధ్య జరుగుతున్నటువంటి అంతర్గత విభేదాలు మాత్రం పార్టీకి తలనొప్పిగా మారుతున్నాయి. మొన్నటి వరకు చూస్తే పొన్నం ప్రభాకర్ వర్సెస్ అడ్లూరి ఇష్యూ చూసాము. ఇప్పుడు మరొకసారి పొంగులేటి వర్సెస్ కొండా సురేఖ. ప్రస్తుతం కొండా దంపతులు చేస్తున్నటువంటి అంశం అంతా కూడా తలనొప్పిగా పార్టీ భావిస్తుంది. సో ఇప్పటికి ఇదంతా కూడా హైకమాండ్ దృష్టికి వెళ్ళింది. సో ఈ నేపథ్యంలో ఖచ్చితంగా పిసిసి ఆల్రెడీ దీనిలో ఇన్వాల్వ్ అవ్వబోతున్నారు. అండ్ మీనాక్షి నటరాజన్ కూడా ఇందులో ప్రస్తుతం ఇన్వాల్వ్ అయ్యారు. కాసేపటి క్రితమే కొండా సురేఖకు కాల్ చేసి ఎమ్మెల్యే క్వార్టర్స్కి రావాలి అంటూ కూడా కోరారు. సో ప్రస్తుతం మీనాక్షి నటరాజన్ ఏదైతే జూబ్లీహిల్స్లో కార్యక్రమాలు ఉన్నాయో కార్యక్రమంలో ప్రస్తుతం పార్టిసిపేట్ చేశారు. ఈ కార్యక్రమాల అనంతరం నేరుగా క్వార్టర్స్కి వెళ్ళనున్నారు. అక్కడికి కొండా సురేఖ వచ్చిన తర్వాత కొండా సురేఖ నుంచి కూడా వివరణ కోరనున్నారు. ఈరోజు సాయంత్రం అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షత క్యాబినెట్ మీటింగ్ కూడా ఉంది. సో క్యాబినెట్ మీటింగ్కి కొండా సురేఖ హాజరు అవుతారా లేదా అనేది క్వశ్చన్ మార్క్గా మారింది. ఎందుకంటే మొన్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అటు వరంగల్కి వెళ్ళినప్పుడు తను హాజరు కాలేదు. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్ళినప్పుడు హాజరు కాలేదు. మరి ఇప్పుడు క్యాబినెట్ కన్నా వస్తారా రారా, అసలు ఏం జరగబోతోంది అనేది మాత్రం పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారుతుంది. సో చూడాలి మరి కొండా సురేఖతో మీనాక్షి నటరాజన్ ఏం మాట్లాడబోతున్నారు, మీనాక్షి నటరాజన్తో మాట్లాడిన తర్వాత కొండా ఎలా రియాక్ట్ అవ్వబోతున్నారు, క్యాబినెట్కి వెళ్తారా లేదంటే ఏదైనా సంచలనమైనటువంటి కామెంట్ చేస్తారా, అసలు ఏం జరగబోతోంది అనేది మాత్రం వేచి చూడాలి. సుమతి. రైట్ హేమ, మొత్తానికి కొండా సురేఖ ఎపిసోడ్ ట్విస్ట్ల మీద ట్విస్ట్లు తిరుగుతోంది. చూస్తున్నాం మనం ఈ మధ్య కాలంలో కొండా సురేఖ వ్యవహార తీరుపై చాలా వార్తలే వస్తూ ఉన్నాయి. మొన్న మేడారంకి పొంగులేటి సీతక్క వెళ్లారు, కానీ పర్సనల్ పని వల్ల తను ఆల్రెడీ స్కెడ్యూల్ వల్ల వెళ్ళలేకపోయారని చెప్పి క్లారిటీ ఇచ్చారు. ఆ తర్వాత ఓఎస్డీ సుమంత్ పై కూడా చాలా ఆరోపణలు వచ్చాయి, తొలగించింది ప్రభుత్వం. దీంతో ఒక్కసారిగా రాజకీయ పరిణామాలన్నీ కూడా మారిపోయినట్టు తెలుస్తోంది. సురేఖ మరి ఒంటరయ్యారా, కావాలని ఆవిడ దూరంగా ఉంటున్నారా, దూరం పెడుతున్నారా అన్న చర్చ పార్టీలో తీవ్రంగా జరుగుతోంది. ప్రస్తుతం అనఫిషియల్ గా మఫ్టీలో ఉన్న పోలీసులు కొండా సురేఖ కూతురు సుష్మిత ఇంటికి వెళ్లారు. అక్కడ సుష్మిత తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రస్తుతం ఇదే పెద్ద దుమారంగా మారుతోంది. ప్రభుత్వంపై విమర్శలు చేశారు, ప్రభుత్వంలోని కొంతమంది వ్యక్తులపై విమర్శలు చేశారు. ఈ పూర్తి వ్యవహారాన్ని ఒక కొలికి తీసుకురావాలన్న ఆలోచనతో ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ప్రస్తుతం కొండా సురేఖకు కాల్ చేసినట్టుగా మనకు సమాచారం అందుతోంది. ఎమ్మెల్యే క్వార్టర్స్ కి రావాల్సిందిగా కొండా సురేఖకు ఆవిడ ఫోన్ చేశారు. మరి ఈ పూర్తి వ్యవహారాలపైన, అంతర్గతంగా నెలకొన్న వివాదాలపైన మీనాక్షి నటరాజన్ తో మాట్లాడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ తర్వాత మరి కొండా సురేఖ ప్రెస్ మీట్ పెట్టి అసలు ఏం జరిగింది అన్నవి వివరాలు చెప్తారా, లేకపోతే ఏమైనా సంచలన నిర్ణయం తీసుకుంటారా, మూడింటికి మరి కేబినెట్ మీటింగ్ కి వెళ్తారా లేదా, అసలు పూర్తి వ్యవహారంలో ఇప్పుడు సంచలనంగా మారింది కొండా సురేఖ కూతురు సుష్మిత మాట్లాడిన మాటలు, ఆమె వ్యవహార శైలి. అసలు ఏం మాట్లాడింది సుష్మిత ఒకసారి చూద్దాం. సుమంత్ అనే మా ఓఎస్డీని తొలగించడం జరిగింది. ఎందుకు తొలగించారని మేము అడగలేదు. సో ఇప్పుడు యాక్చువల్లీ సాయంత్రము నిన్న రాత్రి 2 గంటలకి వాడిని తెల్లాపూర్లో వాళ్ళ హౌస్ ఉంది. హౌస్లో నైట్ టాస్క్ ఫోర్స్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు లోపల కూర్చుని ఉన్నారు అని తెలిసింది. తర్వాత మార్నింగ్ వాడిని చేజ్ చేయడం జరిగింది. ఆఫీస్కి వెళ్తున్నప్పుడు చేజ్ చేయడం జరిగింది. ఆఫీస్కి వెళ్ళేటప్పుడు చేజ్ చేయడం జరిగినప్పుడు ఇంటికి వచ్చినాడు. ఇంటికి వచ్చి ఇక్కడ ఉన్నారు. తర్వాత వేం నరేందర్ రెడ్డి గారికి మా అమ్మ కాల్ చేయడం జరిగింది. అసలు ఏం జరిగింది, ఎందుకు అసలు సుమంత్ ఎందుకు మీరు చేస్తున్నారు అని చెప్పినప్పుడు వేం నరేందర్ రెడ్డి గారు ఏం చెప్పారు అంటే, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాకు ఒక కంప్లైంట్ అంటే ఐజీకి కాల్ చేశారు. ఐజీకి కాల్ చేస్తే ఏం చెప్పారు అంటే, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రిటర్న్ కంప్లైంట్ ఇచ్చారు. ఏమని అంటే, టెక్ అండ్ సిమెంట్స్ వాళ్ళ
వాళ్ళని ఎక్స్ట్రాషన్ ఒక పిస్టల్ పెట్టి ఎక్స్ట్రాషన్ పెట్టి సుమంత్ గారు ఏమంటారు బెదిరించిండ్రు అని చెప్పి రాసినారు. సో దాంట్లో మరి అక్కడ సుమంత్ ఒక్కడే ఉన్నాడా అంటే కాదు, సీఎంకి సంబంధించిన మనిషి కూడా ఉన్నారు. ఆయన పేరు చెప్పండి, మీరే చెప్పండి సార్ చెప్పండి. రోహిన్ రెడ్డి ఎవరండి? సీఎం పక్కన ఉండే వ్యక్తి. సో మీరు ఇప్పుడు ఏది తీసినా కూడా రోహిన్ రెడ్డి సీఎం ఇంటి నుంచి రోహిన్ రెడ్డి ఆఫీస్కి వచ్చిండు, రోహిన్ రెడ్డి ఆఫీస్ నుంచి సుమంత్కి ఫోన్ చేసిండు, సుమంత్కి ఫోన్ చేసి సుమంత్ వచ్చిండు, సుమంత్ జస్ట్ చెప్పి డెక్కన్ సిమెంట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి వెళ్ళిపోయిండు. తర్వాత రోహిన్ రెడ్డి ఉన్న డెక్కన్ సిమెంట్స్ వాళ్ళు మాట్లాడుకున్నారు. ఇది జరిగింది. దీంట్లో ఎక్స్టార్షన్ ఎక్కడి నుంచి వచ్చింది, పిస్తల్ ఎక్కడి నుంచి వచ్చింది అనేది రోహిన్ రెడ్డి చెప్పాలి, లేకపోతే రేవంత్ రెడ్డి చెప్పాలి. రేవంత్ రెడ్డి ఇచ్చి పంపిండా పిస్తల్? మరి ఎందుకంటే పక్కనే కదా, ఇల్లు పక్కనే కదా, మరి ఆయన ఇచ్చి పంపిండా? మరి లేకపోతే మరి రోహిన్ రెడ్డి దగ్గర ఉన్నదా? మరి లేకపోతే ఎవరు తెచ్చి ఇచ్చిండ్రు? రైట్, అది సుష్మిత మాట్లాడిన మాటలు. అయితే కొండా సురేఖకు ఓఎస్డీగా ఉన్న సుమంత్ని మరి ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు, ఆవిడ రోహిన్ రెడ్డి పేరు తీసుకున్నారు, వీళ్ళందరూ మాట్లాడాల్సిన విషయాలను సుష్మిత మాట్లాడుతున్నారు. మరి సుష్మిత ఇన్వాల్వ్మెంట్ ఎంత అన్న క్వశ్చన్ కూడా ఇప్పుడు పార్టీలో అంతర్గతంగా చర్చ జరుగుతుంది. ఎందుకు అంత ఘాటుగా మాట్లాడాల్సి వచ్చింది? పూర్తి వ్యవహారంపై క్లారిటీ రావాలంటే ఇప్పుడు కొండా సురేఖ మీనాక్షి నటరాజన్ని కలిసిన తర్వాతే ఒక క్లారిటీ